అవుతే ఆయన ఎవరికో భగవాన్ వ్యక్తి ఆయన గ్యారంటీగా చెప్తాడు ఆయనకి ఇవ్వండి సీటు అలాగా. మీ లేఖలు ఉన్నాయి కదా లెటర్లో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేక్ లెటర్లు రిలీజ్ చేసి వాళ్ళకి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో జనసేనని కన్ఫ్యూజ్ చేస్తుంది. మీ దృష్టికి వచ్చిందా సార్? నాకు తెలుసు, దాంట్లో ఒకటి లెటర్స్ మీద ఫేక్ అని కూడా రాసి మళ్ళీ చెప్పాను. ఏమనిపించింది అది చూసినప్పుడు? అది కావాలని నా లెటర్స్ వాడు ఉపయోగించుకుని వాడు రద్దు పొందాలని చూస్తూ ఉంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నా లెటర్ని మరో రకంగా ఉపయోగించుకుంటుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ మధ్యన లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రకటన చేశాడు, ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఆ రోజున జన సైనికులంతా చాలా బాధపడ్డారు. బాధపడటమే కాదు, ఆందోళనకు గురయ్యారు. దాని నుంచి వాళ్ళని తప్పించాలంటే నాకు ఇంకో మార్గం కనపడాల. దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక బహిరంగ వ్యాఖ్యానం రాశారు. ఈ లోకేష్ గారు ఎలా అంటున్నాడు, ఆ ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు అంటున్నాడు, దానికి మీ సమ్మతి కూడా ఉందని అంటున్నాడు, మీ సమ్మతి ఉందా అని ప్రశ్నిస్తూ రాశారు. సంచలనం అయింది. అది నా ఉద్దేశం ఏంటంటే ఆయన ద్వారా సమాధానం రాబట్టడం ద్వారా జన సైనికులందరినీ సాటిస్ఫై చేయాలని నా ఉద్దేశం. అర్థమైంది. ఆ ఉద్దేశంతో వస్తుంది రాశారు. దాన్ని వైఎస్ఆర్సీపీ కూడా మరో రకంగా ఉపయోగించుకో. పవన్ కళ్యాణ్ గారు మీరు తిట్టినట్టు క్రియేట్ చేశారు ఏంటి, అంతేగాని మరొకటి కాదు. దాని తర్వాత ఆయన దగ్గర నుంచి నాకు సమాధానం వచ్చింది. మరి అది ఎందుకు పబ్లిక్లో పెట్టలేదు? వచ్చింది, మళ్ళీ సెకండ్ లెటర్ రాశాను కదా పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఎలక్షన్ అయిన తర్వాతే మేము ముఖ్యమంత్రి ఎవరైనా దేశం మేము చేసుకుందాం, అదే మా నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉన్నాను, అంతేగాని వేరే డెసిషన్స్ ఏదో చేయలేదు